37 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం. విజయవాడ గవర్నర్పేటలోని ఏపీఎస్ఆర్టీసీ భూములను లూలు మాల్తో లీజుకు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సుమారు 400 కోట్ల రూపాయలు విలువైన 4.15 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆదివారం అమలాపురంలో యూనియన్ నేతలు సత్తిబాబు, శ్రీను, ఎం.డి. రజాక్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.137ను వెంటనే రద్దు చేయాలి. లీజు ఒప్పందం కొనసాగితే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమానికి సిద్ధమవుతాం అని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ ఈ జీవో రద్దు చేయకపోతే కనుక రాష్ట్ర కమిటీ ఏం పిలిపించినప్పటికీ దానికి మా కోనసీమ జిల్లా తరఫున అంతా సంసిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్ర కమిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ ఈ రోజున ప్రతి జిల్లాలోనూ కొన్ని జిల్లాల్లో కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి మాకు ఆదేశించింది. ఆ ఆదేశానుసారం ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం 137వ జీవో విడుదల చేసి విజయవాడలో ఉన్నటువంటి పాత బస్టాండు మరియు గవర్నర్పేట 1-2 డిపోలు మొత్తం కలిసి 4.15 ఎకరాలని లూలు మాల్స్కి కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క భూమిని 1959లో గజం 16,000 చొప్పున ప్రభుత్వం దగ్గర ఆర్టీసీ కొనుగోలు చేసిన సంస్థగా ఉన్నప్పుడు దాన్ని ఈ రోజున లీజు అని పేరు చెప్పి వాళ్ళకి ఇవ్వడం వలన ఆ 2 డిపోల్లోనూ 200 బస్సులు, సుమారు 1100 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి వారికి జీవనోపాధి కోల్పోతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఇది సరైన విధానం కాదని చెప్పి మా ఎంప్లాయీస్ ముందుండి ఈ యొక్క కోరిక, ఈ యొక్క డిమాండ్ పెడతా ఉంది. 17వ తారీఖు ఆదివారం నాడు మాకు మా జిల్లా వరకు, కోనసీమ జిల్లా వరకు వచ్చింది. దాని సందర్భంలో మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే గవర్నర్పేట 1-2 డిపోల యొక్క దాని మీద ప్రభుత్వం జీవో 137 జీవో ఇచ్చి దాన్ని లూలు మాల్స్కు దారాదత్తం చేయడానికి ఏదైతే నిర్ణయం తీసుకుందో జీవో ఇచ్చిందో దాన్ని ఆ జీవోని రద్దు చేయడం కోసమే దీని యొక్క మీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని రద్దు చేసి ఆ జీవోలు రద్దు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి దాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే సమస్య లేదు. ఒకవేళ రద్దు చేయకుండా అది ముందుకెళ్తే కనుక మా రాష్ట్ర కమిటీ పోరాటానికి ఏ విధంగా సంసిద్ధం అవ్వాలన్నా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మా 4 డిపోలు కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం రాకముందు డిఏ ఏరియాస్ ఏదైతే ఉందో బకాయిలు అది ఇవ్వలేదు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏ ఏరియాస్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. మరి అదే పిఆర్సీ కూడా మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పిఆర్సీ కూడా ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పటివరకు దాని మీద కూడా ఏ విధమైన నిర్ణయాలు జరగలేదు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ జీవోలు రద్దు చేయకపోతే దీని మీద మా రాష్ట్ర కమిటీ పిలుపు ఏ విధంగా పిలిపించినా సరే దాని సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఆర్టీసీలో మహిళలకి స్త్రీ శక్తి పథకం పేరిట ఉచిత ప్రయాణం కల్పించారు. దీనికి అన్ని యూనియన్లుగా, ఎంప్లాయీస్ యూనియన్గా మేము స్వాగతం పలికి ఉన్నాము. అలాగే దానికి కార్మికుల ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు రావాలనేసి అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయకుండా ప్రస్తుతం ఉన్న తరుణంలో పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ప్రభుత్వమే
ఆర్టీసీకి స్థలాలను, ప్రభుత్వ స్థలాలను కేటాయించి డిపోలు నిర్మించుకునేలాగా, మరియు ఈ ఏదైతే స్త్రీ శక్తి పథకం మరింత సక్సెస్ అవ్వాలంటే బస్సుల్ని, మన ఇది ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ బస్సుల్ని, స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే మరిన్ని బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ అద్దె బస్సుల ప్రాతిపదికన తీసుకుంటామనేసి తెలియజేస్తున్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఈ ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీకే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి వాటిని ఆర్టీసీఏ నిర్వహించేలాగైతే ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుంది అనేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలకి కొన్ని డిపోలు నిర్మించుకోవడానికి, అలాగే బస్సులు కొనుక్కోవడానికి సహాయం చేయాల్సింది పోగా, మరి ఇప్పుడు ఉన్నటువంటి విలువైనటువంటి 400 కోట్ల విలువైనటువంటి ఆర్టీసీ స్థలాన్ని గవర్నర్పేట 1 and 2 డిపోల్లో, మరి విజయవాడ పాత బస్టాండ్ పరిసరాల్లో, విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్కి కేటాయిస్తూ విలువైన స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు దారా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం అనేసి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే ఈ జీవోని కనుక వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం ఈ కూటమిలో ఉన్న నాయకులతో పాటు ప్రజా సంఘాలతోనూ, అలాగే ట్రేడ్ యూనియన్లతోనూ, మరి ఆర్టీసీలో ఉన్నటువంటి ఇతర యూనియన్లతోనూ జేఏసీగా ఏర్పాటు చేసి ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామనేసి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వెంటనే ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకుని ఆ విలువైనటువంటి ప్రజల ఆస్తి అయినటువంటి ఈ ఆర్టీసీ స్థలాన్ని మళ్ళీ ఆర్టీసీకే కేటాయించాలనేసి. కేవీ సత్యనారాయణ, విజయవాడ జోనల్ ఆర్గనైజ్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ అమలాపురం డిపో ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు వచ్చినాయి. ఈ రోజున 17వ తారీఖు ఆదివారం రోజున కోనసీమ జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. మెయిన్ డిమాండ్ ఏంటంటే, అభివృద్ధి పేరుతో ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేసేటటువంటి జీవో 137 తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి పాత బస్టాండ్ ఏరియా మరియు గవర్నర్పేట 1-2 డిపో సంబంధించినటువంటి స్థలాలు సుమారు 4.15 ఎకరాల భూమిని, 400 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక ప్రైవేట్ మాల్ అయినటువంటి లూలు మాల్కి కేటాయిస్తూ జీవోని విడుదల చేశారు. దానివల్ల ఆర్టీసీకి చాలా నష్టం జరుగుతూ ఉంది. అది కూడా 99 సంవత్సరాలు ఎకరానికి 99 పైసలు చొప్పున ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే ఆర్టీసీకి భూముల్ని కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకంగా ఉన్నటువంటి డిపోల్ని సంబంధించిన కానీ, తర్వాత భూముల్ని కానీ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడం అనేది చాలా బాధాకరం. ఈ యొక్క లూలు మాల్కి దేశవ్యాప్తంగా కొన్ని షాప్స్ ఉన్నాయి, కానీ ఏ రాష్ట్ర గవర్నమెంట్ కూడా స్థలాలు కేటాయించలేదు. అమలాపురం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ మాల్కి విశాఖపట్నంలో బీచ్ దగ్గర 13 ఎకరాలు కేటాయిస్తూ జీవో తీసుకొచ్చి ఇచ్చారు. దీనివల్ల చాలా ఆర్టీసీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకోవాలని, రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. అలాగే 2014-2019 సంవత్సరాల్లో కూడా విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎదురుగుండా ఉన్నటువంటి 29 ఎకరాలు ఎస్సీఎల్ కంపెనీకి భూమిని కేటాయించారు. కానీ ఆ భూమిని ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వేరే చోట ఆర్టీసీకి కేటాయించలేదు. ఈ రకంగా ఆర్టీసీ నష్టపోతా ఉంది. దీన్ని మానుకోవాలని, ఈ విధానం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ పోరాటాల యూనియన్ ఈ యొక్క పోరాటం ముందుకు సాగుతా, ఈ యొక్క డిమాండ్ వెనక్కి తీసుకోకపోతే, ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకోకపోతే పోరాటం అనేది చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం.